హాయ్ గాయ్స్, మీ ఇంట్లో అన్నం మిగిలిపోయిన కూర ఏమన్నా బాగోకపోయినా ఈ రెసిపీని డెఫినెట్లీ ట్రై చేయండి. నా కాలేజ్ డేస్లో మా ఫ్రెండ్ తెచ్చుకుండేది, నాకు అలా అలవాటు అయింది ఈ రెసిపీని కానీ మీరు ట్రై చేయకపోతే కంపల్సరీ ఒక మంచి రెసిపీని మిస్ అయిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు మాత్రం సన్నగా కట్ చేసి వేసుకోండి. పళ్ళ కింద తగులుతున్నప్పుడు సూపర్ ఉంటుంది. అండ్ ఉల్లిపాయలు కూడా వేసుకొని దాంట్లో పొటాటోస్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అవుతుండగా పక్కనే ఆల్రెడీ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి రోస్ట్గా. అలా అని చెప్పి మాడగొట్టకండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఈ మిగిలిపోయిన రైస్ని చూసావా దాంట్లో వేసేసుకొని, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చికెన్ మసాలా మాత్రం డెఫినెట్లీ వేసుకోవాలి. చికెన్ మసాలా వేసేసుకొని ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో జల్లుకొని తింటే సూపర్ ఉంటుంది గాయస్. మీరు చేసినంత టైం కూడా పట్టదు తినడానికి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్